ఓటు అనేది కేవలం 5 ఏళ్లకోసారి పాలకులను ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రక్రియ మాత్రమే కాదు, అది పౌరుడికి రాజ్యాంగం ప్రతిపాదించిన పరమ పవిత్రమైన హక్కు. అంతకంటే ముఖ్యంగా ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను పొందేందుకు అది ప్రాథమిక రహదారి. తెలంగాణలో ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్న ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన ఓట్ల సవరణ వెనుక ఉన్న అసలు ఆంతర్యాన్ని వివరించడంతో పాటు విపక్షాలకు తప్పుడు ప్రచారాలు చేసేవారికి పదునైన హెచ్చరికలు జారీ చేశారు. అయితే రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న ఈ ఓట్ల ప్రక్షాళన ప్రక్రియ వెనుక దాగున్న వ్యూహం ఏంటి? తన ఓట్లపై వస్తున్న ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాలేంటి? గతంలోని జీహెచ్ఎంసీ అనుభవాలను ప్రస్తావిస్తూ ఆయన హెచ్చరించిన ముప్పేంటి? ఓటు హక్కుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉన్న అవినాభావ సంబంధం ఎలాంటిది? రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ ఎంతో కీలకమైందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆచితూచి అడుగులు వేయాలని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు పోకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలని గట్టిగా దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 70% ప్రక్షాళన ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన 30% కూడా త్వరలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. చిన్న చిన్న సాంకేతిక తేడాలు, పేర్ల సవరణలు ఉన్నంత మాత్రాన దాన్ని ఓటరు తొలగింపుగా పరిగణించలేమని తెగేసి చెప్పారు. బూత్ లెవెల్ ఆఫీసర్లకు అనుసంధానంగా పార్టీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లను అందుకే నియమించామని, అవగాహన రాహిత్యం వల్ల ఏ ఒక్క నిజమైన ఓటరు హక్కు భంగం కాకుండా చూడడమే బిఎల్ఏల ప్రధాన బాధ్యత అని వివరించారు. తనకు 2 ఓట్లు ఉన్నాయంటూ సాగుతున్న ప్రచారాలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. నాకు 2 ఓట్లు ఉన్నాయని భావిస్తే ఆధారాలతో సహా అధికారికంగా ఫిర్యాదు చేయండి, కానీ అది తప్పుడు ఫిర్యాదు అని తేలితే మాత్రం ఊరుకునేది లేదు, చట్టపరమైన చర్యలు తీసుకుని లోపల వేయిస్తా అంటూ ఘాటుగా హెచ్చరించారు. తన ఓటు బదిలీ నిబంధనల ప్రకారమే జరిగిందని, సంబంధిత జిల్లా కలెక్టర్ కు చట్టబద్ధంగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొడంగల్ సరిహద్దు నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ గతంలో కొడంగల్ ప్రాంతం కర్ణాటక పరిధిలో ఉండేదని, భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన తర్వాత తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి చేరిందని గుర్తు చేశారు. ఓట్లు లేకపోతే ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయని ప్రశ్నించడం ద్వారా ఓటరు కార్డుకున్న సామాజిక ఆర్థిక ప్రాధాన్యతను సీఎం నొక్కి చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలంటే ఓటరు గుర్తింపు కార్డు ప్రామాణికంగా మారిన ప్రస్తుత తరుణంలో ప్రక్షాళన ముసుగులో నిజమైన ఓటర్ల పేర్లు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఆంధ్ర ప్రాంత ప్రజల ఓట్లను విచక్షణారహితంగా తొలగించిన చేదు జ్ఞాపకాలను రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ దీనిపై కోర్టుకెళ్లగా నాటి జీహెచ్ఎంసీ కమిషనర్ పై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అటువంటి పొరపాట్లు, అక్రమాలు మళ్లీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈసారి ప్రక్షాళనను నిష్పాక్షికంగా చేపడుతున్నట్లు తెలిపారు.